And I thank God to be in your midst on this occasion, to rejoice with all of you. మీతో కలిసి ఆనందించడానికి ప్రభు ఇచ్చిన మరి యొక్క అవకాశాన్ని బట్టి అభినందిస్తూ ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను. So it's already too late. I think we are not going to take much time. ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోము. And it's not going to be a regular message, but it's going to be a wonderful expression of understanding God's word in the light of this occasion. మనము ఎప్పుడో వినలాగిన వర్తమానం కాదు కానీ ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని వీరిరువురి జీవితంలో దేవుడు ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ యొక్క సంగతులు చూసుకుందాం. And whatever occasion that we have, especially we as God's people, our authority and our base is only on God's word. ప్రత్యేకంగా దేవుని పిల్లలుగా మనము ఏ యొక్క సందర్భంగా కూడుకున్నప్పటికీ మన ఆధారము దేవుని వాక్యమై ఉన్నది. Kindly put your Bible and you turn with me to Genesis chapter 24. ఎవరైతే బైబిల్ కలిగి ఉన్నారో వారందరూ నాతో కలిసి ఆదికాండము 24వ అధ్యాయం తీద్దామండి. Genesis chapter 24. ఆదికాండము 24వ అధ్యాయము and verse 50. 50వ వచనము. Genesis 24 verse 50. ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనము. Those who have Bibles, kindly and even mobile phones also, you can read along with us. బైబిల్ కలిగిన వారు అంతేకాకుండా మొబైల్ ఫోన్లో బైబిల్ కలిగిన వారు కూడా దయచేసి మాతో కలిసి చదవాలని మనం చేస్తున్నాం. Then Laban and Bethuel answered and said, "The thing proceeds from God. You cannot speak unto me bad or good." One more portion ఇంకొక భాగము from Hosea. హోషేయ గ్రంథము. That's before Joel. యోవేలు కంటే ముందు ఉంటుంది, దానియేలు తర్వాత ఉంటుంది. After Daniel. దానియేలు తర్వాత ఉంటుంది. Chapter 2. రెండవ అధ్యాయము. Hosea గ్రంథము chapter 2 రెండవ అధ్యాయము verse 19 and 20. 19-20 వచనము. Altogether, అందరము కలిసి I will నీవు betroth నిత్యము thee unto me నాకుండినట్లుగా forever. నేను నీతిని బట్టి Yet I will తీర్పు betroth thee unto me తీర్చుటకును, righteousness దయా and దాక్షిణ్యము judgment and చూపుటకును loving kindness and నిన్ను ప్రదానము mercy. చేసుకుందును. Thou wilt నీవు betroth యెహోవాను thee unto me ఎరుగునట్లు in నేను faithfulness. నమ్మకమును బట్టి Thou నిన్ను shalt ప్రదానము know the చేసుకుందును. Lord. So may the Lord add the blessing of this portion to us and speak to us through His word. చదువుబడి వాక్యానికి దేవుడు తన దీవెన జోడించి మనతో మాట్లాడును గాక. So today we are here to కూర్చోండి. కాన్సెప్ట్ కూర్చోండి. We are here to see how God wants to build a home. ఒక ఇంటిని దేవుడు ఏ రీతిగా కట్టాలనుకుంటున్నాడో ఆ యొక్క సంగతులు చూడడానికి వచ్చాం. And we know from the scripture God made, when He created man, He made a male and female. మనము లేఖనానుసారంగా చూసినట్టయితే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను వారిని సృష్టించెను. And God, when He created man, He said it is not good for a man to be alone. దేవుడు పురుషుని సృష్టించినప్పుడు పురుషుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు తలంచాడు. God made a woman, called her as Eve, and brought her unto the man called Adam. దేవుడు ఒక స్త్రీని తయారు చేసి అవ్వ అని పేరు పెట్టి ఆమెను ఆదాము యొద్దకు నడిపించాడు. So that's how they became one part in their life. That means both became one. Two became one. That's what the word of God says. ఈ రీతిగా దేవుని వాక్యం సెలవించినట్లు వారు ఇరువురు కూడా ఒక్కటయ్యారు. So that's how the first family began, and it was instituted by God. ఈ రీతిగా మొట్టమొదటి కుటుంబము ప్రారంభమైంది, ఇది దేవుని చేత స్థాపించబడింది. Any family established by God is always blessed by God. ఏ కుటుంబం అయితే దేవుని చేత అది స్థాపించబడుతుందో ఆ కుటుంబము ఆశీర్వదించబడ్డ కుటుంబంగా ఉంటుంది. That's what we find in Genesis chapter 1 verse 27 and 28. అదే మనం ఆదికాండం 1వ అధ్యాయం 27-28లో చూస్తాము. God created man and the woman. దేవుడు స్త్రీని పురుషుని ఆయన సృజించి, and in verse 28 it said God blessed them. 28లో దేవుడు వారిని ఆశీర్వదించెను. So when it begins with God, it also is blessed by God. దేవుని చేత ఏదైతే ఆరంభించబడుతుందో అది దేవుని చేత ఆశీర్వదించబడుతుంది. That's why here we have this wonderful going to be couple in the coming days. We are here in our midst. దంపతులుగా రానున్న దినాల్లో చేయబడే వీరిరువురు కూడా మన మధ్యలో ఉన్నారు. So we have seen one portion which says this thing proceeds from the Lord,
And we cannot speak unto thee good or bad. మనం ఒక భాగం చూసాం కదా, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. We all know the story of Rebekah and Isaac. మనందరికీ కూడా ఇస్సాకు మరియు రిబ్కా కథ తెలుసు. And normally during such occasions we refer to that particular passage. ఇలాంటి ఒక సందర్భంలో మనము ఆ యొక్క భాగాన్ని చూసుకుంటాం. But here we find one clear guidance that is given to us by God. ఇక్కడ దేవుని చేత నడిపించబడిన ఆలోచన చెప్పబడిన ఆ యొక్క స్పష్టమైన దాన్ని చూస్తున్నాము. In Telugu it's very nice. తెలుగులో ఎంత చక్కగా ఉంది. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. It is this thing proceeds from God. English it's more clear. ఇంగ్లీష్ లో ఇంకా స్పష్టంగా ఉంది. ఇది యెహోవా యొద్ద నుండి వచ్చినది అనుకోవచ్చు. So during this engagement time, ఈ యొక్క ప్రదానము చేయబడే సమయంలో we have to make sure both the parents and even as the couple here, they need to make sure that what they are going to enter into is proceeding from God. తల్లిదండ్రులు మరియు ఎవరైతే ఆ యొక్క వివాహం ప్రధానంలో జత చేయబడతారో వారు ఒకటి స్పష్టంగా తెలుసుకోవాలంటే అంటే ఇది యెహోవా వలన కలిగే కార్యము. Of course, before that thing happens, one needs to know God personally in their lives. దానికంటే ముందుగా వారు వ్యక్తిగతంగా దేవుని వారి జీవితంలో తెలుసుకోవాలి. And we know that when we are born again, we enjoy God's presence in our life. మనము తిరిగి జన్మించినప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవిస్తామని మనకు తెలుసు. For that we need to exercise simple faith. దాని కొరకు మనం సామాన్యమైన విశ్వాసాన్ని అభ్యాసం చేయవచ్చు. Without faith it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనది అసాధ్యము. So ఏంటి విశ్వాసము? What is that faith? ఏంటి ఆ విశ్వాసము? Believe that God is there. దేవుడు ఉన్నాడని నమ్మాలి. And if we seek him with all our heart, మన హృదయ పూర్వకంగా ఆయనను వెతికినట్టయితే we can find him. మనం ఆయనను కనుగొనవచ్చు. When we find him, మనం ఆయనను కనుగొన్నప్పుడు he will direct our way in our lives. మన జీవితాల్లో మన మార్గాన్ని ఆయనే The చూపించేవాడుగా ఉన్నాడు. question today is, ఇది నా ప్రశ్న ఏంటంటే, did you find God in your life? నీ జీవితంలో దేవుని కనుగొన్నావా? Can you say God is speaking to you? దేవునితో మాట్లాడుతున్నాడు అని చెప్పగలవా? Can you say that you are doing God's will? నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని చేస్తున్నావని చెప్పగలవా? That is what is we find in Genesis chapter 24. అదే మనం ఆదికాండం 24వ అధ్యాయంలో చూస్తాము. We know the servant Eliezer, Abraham's servant. అబ్రహాము యొక్క దాసుడైన ఎలియాజరు, He knew the Lord, God of Abraham. ఆయన అబ్రహాము దేవుని ఎరిగినవాడు. He is praying to the God of Abraham. ఆయన అబ్రహాము దేవునికి ప్రార్థన Lord, చేస్తున్నాడు. if it is your will, ప్రభువా ఇది నీ చిత్తమైతే show me the right person for my master's son. నాకు యజమానుని కుమారుని కొరకు సరైన వ్యక్తిని చూపించమని ప్రార్థించాడు. And today I'm sure both the parents as brothers have already announced and prayed. They must have prayed for their son and for their daughter. Lord, show us the right person for my child. ఇది నా సహోదరులు వారు ప్రకటించినట్టు ఖచ్చితంగా ఇరువురు తల్లిదండ్రులు కూడా ప్రార్థించుంటారు, ప్రభువా మా యొక్క కుమారుడు కుమార్తె కొరకు సరైన వ్యక్తిని చూపించు అని. In some cases, కొన్ని విషయాల్లో when we don't know God's leading in our children's lives, మన పిల్లల జీవితంలో దేవుని యొక్క నడిపింపు మనం తెలుసుకోకుండా ఉంటే it ends in sorrow and pain. అది దుఃఖము మరియు బాధతో ముగించబడుతుంది. అయ్యో ఇది చేసేసాను, we feel so sad about it. అయ్యో ఇట్టయిపోయిందే అని మనం ఎంతో బాధపడతాం. And we have seen so many cases like that. అనేక మంది జీవితాలు ఆ రీతిగా చూసాము. Recently I've been to one family. నేను కొద్ది దినాల క్రితం ఒక కుటుంబాన్ని దర్శించాను. That one of the child, that girl said, ఒక ఆ అమ్మాయి అన్నది, "Oh, I did not obey God's servant's voice. నేను దైవ సేవకుల మాట నేను I did not obey the word of God. నేను దేవుని వాక్యానికి విధేయత చూపించలేదు. Today I am in suffering and pain." నేను నా శ్రమలో బాధలో ఉన్నాను. So God's word is very clear. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా ఉంది. If God leads us in our life, మన జీవితంలో దేవుడు గనుక మనల్ని నడిపించినట్టయితే there won't be any conflict. ఎలాంటి పోరాటాలు There will లేవు. be peace in the family. కుటుంబంలో సమాధానం ఉంటుంది. So that's why in such situations we need to make sure both parents and as well as this thing must proceed from God. దీని కొరకే మనం ఖచ్చితంగా ఒక నిశ్చయతగా చేసుకోవాలి ఏంటి అంటే ఇది యెహోవా వలన లేదా దేవుని నుండి వచ్చినది అని. That's why we have kept them here to ask some questions also. అందుకే వారి ఇరువురు కూడా కూర్చోబెట్టి కొన్ని ప్రశ్నలు కూడా వేస్తాము. So Ajay, can you tell that Beulah has been the gift given to you by God and the thing has proceeded from God? Yeah, wonderful. That's it. Beulah, how about you? You say that. So that's very wonderful testimony. ఎంతో అద్భుతమైన సాక్ష్యం. So before this thing has happened in this chapter 24,
24వ అధ్యాయం ఆదికాండంలో ఈ యొక్క సంఘటన జరగక పూర్వము we see at least 4 stages taking place in this place. ఇక్కడ 4 భాగాలు జరుగుతున్నాయి. Before they came together, వారు ఇరువురు కలిసి రావడానికంటే there are at least 4 stages which has happened. 4 భాగాలు చూస్తున్నాం. The first one is మొట్టమొదటిది in Genesis chapter 24, 24వ అధ్యాయం ఆదికాండంలో in verse 27, 27వ వచనంలో it says, "Blessed be the Lord God of my master Abraham, who hath not left destitute my master of his mercy and truth. I being in the way, the Lord led me to the house of my master's brethren." అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించినను. నడిపించెను. First thing is important. మొట్టమొదటిది ప్రాముఖ్యమైనది. God led me. దేవుడు నన్ను నడిపించాడు. What a wonderful privilege for a child of God to know the leading of God. ఒక దేవుని బిడ్డ దేవుని యొక్క నడిపింపు తెలుసుకోవడము ఎంతో అద్భుతమైన సంగతి. So this servant prayed. ఈ యొక్క దాసుడు ఆయన ప్రార్థించాడు. He made the camels also to kneel down. ఆ యొక్క ఒంటెలను కూడా ఆయన మోకరింపజేశాడు. Lord, if you are bringing me into this place, give me the right person for my master's son. ప్రభువా, నన్ను యొక్క స్థలానికి నువ్వు తీసుకొని వచ్చావు, నా యొక్క యజమానుని కుమారుని కొరకు సరైన వ్యక్తిని చూపించు అని. While he was praying, ఆయన ప్రార్థిస్తుండగానే we find Rebecca coming there. రిబ్కా అక్కడికి రావడం గమనిస్తాము. And the whole thing changed. అక్కడ వాతావరణం మార్చబడింది. And he gave some sign also. ఆయన ఒక సూచన కూడా పెట్టుకున్నాడు. Lord, I will ask her to give some drink. నేను ఆమెను కొన్ని నీళ్ళు అడుగుతాను. And she must say, ఆమె ఈ రీతిగా అనాలి, not only I'll give you drink, నీవు మాత్రమే, నీకు నీళ్ళు ఇవ్వడం మాత్రమే she కాదు, must also make the camels to drink. ఆ యొక్క ఒంటెలకు కూడా ఆమె నీళ్ళు ఇవ్వాలి. When he finished praying, ఆ యొక్క ప్రార్థన ముగించినప్పుడు Rebecca comes. రిబ్కా వస్తుంది. So he says, give me drink. ఆమెను అడుగుతాడు, అమ్మ నాకు నీళ్ళు త్రాగడానికి. He gives him drink. ఆమె ఆయనకు నీళ్ళు ఇస్తుంది. He also gives all the camels to drink as ఆ యొక్క well. ఒంటెలన్నిటిగా నీళ్లు చేదికి వస్తుంది. He said, what a wonderful privilege, how the Lord led me to the right place. ఆయన అనుకున్నాడు, దేవుడు ఎంతో అద్భుతమైన రీతిగా సరైన స్థలానికి నన్ను నడిపించాడు. Today, as you have seen the couple here ఇక్కడ కూడా మనం ఈ యొక్క దంపతులను చూస్తున్నాము. and their parents, వారి తల్లిదండ్రులు they have been led to the right house. వారు సరైన ఇంటికి నడిపించబడ్డారు. So Beulah is the right person బ్యూలా సరైన వ్యక్తి, and Ajay is the right person. అజయ్ కూడా సరైన వ్యక్తి. God has brought them into the right place with the right relationship. దేవుడు వారిని సరైన స్థలానికి సరైన సంబంధంలోనికి తీసుకొని వస్తున్నాడు. Why? ఎందుకు? This thing has proceeded from the Lord. ఈ కార్యము యెహోవా వలన కలిగినది. Secondly, రెండవది in chapter 24 24వ అధ్యాయం ఆదికాండంలో and in verse 44, 44వ వచనం అండి. what it says here, ఇక్కడ ఏం రాయబడింది? and she said to me, both drink thou, and I will also draw for thy camels. Let the same be the woman whom the Lord hath appointed out for my master's son. నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేది పోయుదునని ఎవైతే చెప్పెనో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్ల అయి ఉండును గాక అని మనవి చేసుకుంటుని. ఎవరు నియమించారట? యెహోవాని. The Lord has appointed. యెహోవా నియమించెను. Lord has led. యెహోవా నడిపించెను. Secondly, రెండవదిగా the Lord has appointed. యెహోవా నియమించెను. And I'm sure our dear ones also will accept the same thing. ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను మన ప్రియులు కూడా ఇది అంగీకరిస్తారు. And we'll ask Ajay. అజయ్ అడుగుదాము. Lord, Ajay, can you tell me that the Lord has appointed only Beulah for your sake and no one else? Very good. How about Beulah? Will you say that? Appointed only Beulah and no one else. Only Ajay and no one else. Appointed by God. యెహోవా చేత Oh, నియమించబడింది. what a wonderful joy to see that the Lord thing is proceeding from the Lord. ఈ యొక్క కార్యము యెహోవా వలన కలిగినదని చూడడం ఎంతో అద్భుతమైనదిగా ఉన్నది. Third aspect is మూడవది in chapter 24, 24వ అధ్యాయం verse ఆదికాండంలో 51. 51వ వచనము. Says, behold, Rebekah is before thee, take her and go, let her be thy master's son's wife, as the Lord hath spoken. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పోము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును గాక అని ఉత్తరమిచ్చిరి. ఎవరు సెలవిచ్చారట? యెహోవా సెలవు. The Lord has spoken. యెహోవా సెలవిచ్చెను. I don't know how many of you have experienced how God speaks. దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడో ఎంతమంది అనుభవించారో We తెలియదు. have a living God. మనకు సజీవుడైన దేవుని కలిగి ఉన్నాము. He hears our prayer. ఆయన మన ప్రార్థన వింటాడు. He speaks to us. ఆయన మనతో Speaks మాట్లాడతాడు. to us through His word. ఆయన వాక్యం ద్వారా మనతో Very మాట్లాడతాడు. clear directions He gives. ఎంతో
ఆయన స్పష్టమైన త్రోవను చూపిస్తాడు. When you hear the voice of God, దేవుని స్వరాన్ని మనం విన్నప్పుడు many doubts are cleared. అనేక అనుమానాలు తొలగిపోతాయి. Anxieties are gone. మన యొక్క కలవరాలన్నీ కూడా తొలగిపోతాయి. Burdens are rolled away. భారాలన్నీ కూడా దొర్లిపోతాయి. Make sure that you hear the voice of God. దేవుని స్వరము వినగలిగే ఆ యొక్క విషయంలో ఖచ్చితంగా చేసుకోవాలి. Most importantly, especially regarding your partners. ప్రత్యేకంగా జీవిత భాగస్వాముల గురించి, Lord, speak to me about who is my partner. ప్రభువా నా యొక్క భాగస్వామి ఎవరో నాతో మాట్లాడమని ప్రార్థించాను. I am sure Ajay will be able to confess that God has spoken to him. ఖచ్చితంగా దేవుడు ఆయనతో మాట్లాడినాడని సహోదరుడు అజయ్ చెప్తాడని నేను అనుకుంటున్నాను. Very good. Wow. How about Beulah? Wonderful. See, that's a testimony. అది సాక్ష్యము. So, like this one engagement, we were there in one place. ఒక స్థలంలో ఇలాంటి ప్రధాన కార్యక్రమానికి వెళ్ళాము. That person's name is Sam. ఆ యొక్క వ్యక్తి పేరు, అబ్బాయి పేరు శామ్, and the girl's name is Persis. తర్వాత అమ్మాయి పేరు పర్సిస్. So we asked them, వారి ఇరువురిని అడిగాము, how did the Lord speak to you? ప్రభువు మీతో ఏ రీతిగా మాట్లాడాడు? And the girl said so many references. Oh, it's so very long. ఆ యొక్క అమ్మాయి అయితే అనేక వచనాలు చూపించి పొడవాటి అన్ని సంగతులు చెప్పింది. So much of the parents were totally convinced. ఎంతగానంటే వాళ్ళ తల్లిదండ్రులు వారు ఒప్పించబడ్డారు. మేము అవుననలేమేమో కాదండి. So there is no what, because God has spoken. ఎందుకనగా దేవుడు మాట్లాడాడు. So we asked the boy, ఆ యొక్క అబ్బాయిని అడిగాము, how did the Lord speak to you? నీతో దేవుడు ఏ రీతిగా మాట్లాడాడు? Then you know what he said? ఆయన ఏమన్నాడో తెలుసా? Well, I was praying that the Lord should speak to me by the name of that girl in some message. ఏదో వర్తమానం ద్వారా ఆ యొక్క అమ్మాయి పేరు ఆ యొక్క వర్తమానంలో వచ్చేలాగున ప్రార్థన చేశాను అంకుల్ అని ఆ యొక్క అబ్బాయి చెప్పాడు. So he attended one meeting. ఆయన ఒక కూడికకి హాజరయ్యాడు. And that person, somehow in the message, the word Persis came. ఆ యొక్క వర్తమానికుడు ఏదో రీతిగా ఏదో సందర్భంలో పర్సిస్ అనే మాటను ఆయన ఉపయోగించాడు. That is one confirmation. అది మొట్టమొదటి నిశ్చయత. He was reading his own daily portions. ఆయన అనుదిన భాగాన్ని చదువుకుంటున్నాడు. Then the word Persis again came. తర్వాత మరలా పర్సిస్ అనే ఒక మాట వచ్చింది. ఇప్పుడు చెప్పండి, యెహోవా మాట్లాడాడా లేకపోతే ఆయన సొంతమా? God has spoken. దేవుడు మాట్లాడినాడు. That is the confirmation. అది ఒక నిశ్చయత. So that means God will undertake for their lives. దాని అర్థం ఏమనగా దేవుడు వారి జీవితం విషయమై పట్టింపు కలిగి ఉంటాడు. The Lord has led them. యెహోవా వారిని నడిపించెను. Lord has appointed for them. యెహోవా వారి కొరకు నియమించెను. Lord has spoken to them. యెహోవా సెలవిచ్చెను. Fourthly, నాలుగవదిగా in verse 56. 56వ వచనము అదే అధ్యాయంలో, And he said unto them, hinder me not, seeing the Lord hath prospered my way. Send me away that I may go to my master. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన కనుక నాకు తడువు కానియక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు, యెహోవా నా కార్యమును సఫలము చేసి, he has prospered it. ఆయన కార్యమును Or సఫలము he has చేసి, perfected, or he has completed. ఆయన సంపూర్తి చేసి దాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. What God begins, he will also end. దేవుడు ఏదైతే ప్రారంభిస్తాడో దాన్ని ఆయన ఖచ్చితంగా ముగిస్తాడు. And make sure that everything is perfect. ఆయన సమస్తం కూడా సంపూర్ణముగా పరిపూర్ణంగా ఉండేలాగా దేవుడు We చూస్తాడు. know the story of Rebecca here. ఇక్కడ రిబ్కా గురించి మనకు తెలుసు. So after all the discussions were over, అక్కడ వారు అన్ని మాటలు మాట్లాడుకున్న తర్వాత and the servant says, ఆ యొక్క దాసుడు అంటున్నాడు, I must go back to my master. నేను నా యజమానుని దగ్గరికి తిరిగి వెళ్ళాలి. And then what did Laban and Bethuel say? ఈ యొక్క లాబాను మరియు బెతుయేలు ఏమంటున్నారు? What did they say? వారు ఏమన్నారండి? Why don't you keep Rebecca for another 10 days? ఇంకొక ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునని. At least they want to keep her for some more time. వారు అనుకున్నారు కొద్ది కాలమైన ఒక 10 దినాలైనా వారు ఆ యొక్క అమ్మాయి ఇంట్లోనే ఉంచుకోవాలనుకున్నారు. ఎందుకు పెట్టుకోవాలనుకుంటారు తెలుసా? You know why they want to keep her? ఎందుకు వారు ఇంట్లోనే ఉండాలనుకుంటారు, పెట్టుకోవాలనుకుంటారు అనుకున్నారు? They must have thought, వారు అనుకొని ఉండవచ్చు, మనం ఐజాక్ని చూడలేదు, ఐజాక్ని చూడలేదు మనము, ఆయన ఫోటో లేదు, ఆయన ఫోటో కూడా లేదు, ఆయన ముఖం ఎట్లుంటుందో తెలియదు. సో we need to do some background check. ఈ మధ్య చేస్తున్నారు కదా, ఆయన గురించి కొంచెం చరిత్ర తెలుసుకోవాలి. We contact 2-3 people and say, how is that boy, how is it, what is he, how is he, so many things. కొంతమందిని సంప్రదించి ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, అవన్నీ సంగతులు తెలుసుకుంటారు. So most probably they want to do that, we do not know. బహుశా వారు ఆ రీతిగా చేయాలనుకున్నారేమో, మనకైతే తెలియదు. Or maybe they want to keep Rebecca for some more time before she goes away for ఆమె
దూరము వెళ్ళిపోవడానికంటే ముందుగా బహుశా కొన్ని దినాలు ఇంట్లో పెట్టుకోవాలనుకున్నారేమో. In many homes it happens. కొన్ని ఇంట్లలో ఈ రీతిగా In జరుగుతుంది. some places. కొన్ని స్థలాల్లో Soon after the marriage, they want the girl to be in their house for at least for a month or so. వివాహం అయిన తర్వాత కూడా అమ్మాయి వారింట్లో ఉండాలని కొంతమంది తల్లిదండ్రులు Or even ఆశిస్తారు. the boy should be there. లేదా అబ్బాయి కూడా వారితో ఉండాలని. But in this case, అయితే ఈ సందర్భంలో what did the servant say? ఆ యొక్క దాసుడు ఏమన్నాడు? యెహోవా నా కార్యమును సఫలము చేసింది. he has prospered. ఆయన కార్యము సఫలము చేశాడు. Don't stop me. నన్ను తడుగు చేయవద్దు. I want to go. నేను వెళ్ళాలి. If you want to keep the girl, you keep. మీరు ఒకవేళ అమ్మాయిని మీ దగ్గరే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. But I want to go. నేను వెళ్ళాలి. Then what did they say? తర్వాత వారు ఏమన్నారు? We will ask the girl. ఆ చిన్న దాన్ని మేము అడిగిదము. What did they say? వారు ఆమెతో ఏమన్నారు? Verse 58. 58వ వచనంలో 57 and 58. 57 58లో So we call the damsel, inquired at her mouth, and they called Rebekah and said unto her, Will you go with this man? And she said, I will go. 57 వారు ఆ చిన్న దానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదని నేను. What did Rebekah say? రిబ్కా ఏమన్నదండి? వెళ్తానన్నదా? చూద్దాం, ఆలోచన చేద్దాం, మమ్మీ ఇష్టపెట్టేస్తాను, డాడీ ఇష్టపెడతాను. She was not at all concerned about that. తల్లిదండ్రులు విడిచిపెట్టాలి ఈ విషయమే ఆమె చింత కలిగి లేదు. Why? ఎందుకు? She's been hearing the discussion. వారు మాట్లాడే మాటలను కూడా ఆమె వింటూ వచ్చింది. This thing has proceeded from ఇది God. యెహోవా వలన కలిగిన కార్యము. The Lord has led to the right person. సరైన వ్యక్తి దగ్గరికి దేవుడు నడిపించాడు. And the Lord has appointed this person. యెహోవా ఈ యొక్క వ్యక్తిని నియమించాడు. And the Lord has even spoken to us by this person. ఈ యొక్క వ్యక్తి గురించి దేవుడు ఆయన సెలవిచ్చాడు. Now Lord wants to prosper my way also. ఇప్పుడు దేవుడు నా యొక్క కార్యము కూడా సఫలము చేయనై ఉన్నాడు. So the parents asked, ఇప్పుడు తల్లిదండ్రులు అడిగారు, will you go with this man? ఈ మనుషునితో నువ్వు వెళదవా? You have not seen your person, your spouse. నీకు కాబోయే భర్తను నువ్వు చూడలేదు. You don't know what he is, how he ఆయన is. ఏ రీతిగా ఉన్నాడో ఆయన ముఖ కవలికలు తెలియదు. Are you ready to go? నువ్వు ఆయనతో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? I will go. ఆమె అనేది వెళ్ళలేదన్నా నేను. Now we'll ask Beulah about that. ఇప్పుడు బ్యూలా నా ప్రశ్న అడుగుదాం. Beulah, will you be able to go with this Jay? Yes? You are the witnesses for that. మీరే సాక్షులు దీనికి. This is real engagement. ఇది వాస్తవమైన ప్రధానము. So there are four words for this engagement in English. ఈ యొక్క ప్రధానము గురించి ఇంగ్లీష్ భాషలో 4 మాటలు ఉన్నాయి. One is engagement. మొట్టమొదటి ప్రధానము. తెలుగులో అన్నిటికీ ప్రధానమే ఉంది. Second is agreement. రెండవదిగా ఒప్పందం అనుకోవచ్చు. Third is betrothal. మూడవదిగా ప్రధానమే అనుకోవచ్చు. And fourthly is espousals. It's all. అది కూడా ప్రధానమే. So these are different words in English. ఇంగ్లీష్ లో అయితే వేరు మాటలు ఉన్నాయి. But in reality, వాస్తవంగా చూస్తే this engagement is more stronger than the actual marriage. ఆ యొక్క వివాహము కంటే ఈ యొక్క ప్రధానము ఎంతో బలమైనది. Because it is here you bind things. ఎందుకనగా ఇక్కడ మనము సంగతులను బంధిస్తాము. I think some of you know about house sale, sale of house. ఇంటిని అమ్మే దాని గురించి అందరికీ తెలుసు అనుకుంటాను. So before we buy a house, ఆ యొక్క ఇంటిని కొనడానికంటే ముందుగా we will have an agreement. ఒక ఒప్పందం చేసుకుంటాం. It's called agreement of sale. అది అమ్ముటను గురించిన ఒప్పందము. So we give an advance. కొంత డబ్బు వారికి ముందుగా చెల్లిస్తాము. తర్వాత ఒక ఒప్పందం చేసుకుంటాం. దా ఒప్పందాన్ని మార్చలేము. It's so difficult. అయితే కష్టం అవుతుంది. So that is the meaning here. అక్కడ ఈ సందర్భాన్ని దాంతో మనం పోల్చుకోవచ్చు. Next is sale deed. తర్వాత వారు కొనే ఆ యొక్క ఒప్పందం చేసుకుంటారు. What you decide and agree on the agreement of sale, it is more stronger than the sale deed. ముందుగా కొనడానికంటే ముందుగా ఏదైతే అమ్మడానికి ఒప్పందం చేసుకుంటారో అదే ఖచ్చితమైనదిగా ఉంటుంది. That is what is happening here today. ఈ దినాన జరిగేది కూడా అదే. This is the time we are acknowledging the thing has proceeded from God. ఈ దినాన ఈ సమయాన మనము ఒప్పుకుంటున్నాము ఇది యెహోవా వలన దేవుని వలన కలిగినది. How did it happen? ఇది ఏ రీతిగా జరుగుతుంది? Lord has led. దేవుడు నడిపించాడు. Third is Lord has appointed. యెహోవా నియమించాడు. Lord has spoken. యెహోవా సెలవిచ్చాడు. Lord has prospered. యెహోవా కార్యము సఫలం చేశాడు. In closing, what God is telling about God's people is mentioned in Hosea chapter 2. ముగింపులో దేవుని ప్రజల గురించి దేవుడు ఏమి సెలవిస్తున్నాడో మనం చదువుకున్న భాగం హోషేయ గ్రంథం 2వ అధ్యాయంలో. This is the aspect that these both dear ones have to enter into. ఈ యొక్క ఇరువురు ప్రియులు కూడా
దీనిలో ప్రవేశించవలసిన సంగతి అయి ఉన్నది. Hosea chapter 2, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము verse 19. 19వ వచనము. These are the Lord's words. ఇవి దేవుడు సెలవిచ్చిన మాటలు. He is going to enter into an engagement with God's people. దేవుని ప్రజలతో దేవుడు ఆయన ఒక ప్రధానములోనికి ఆయన చేర్చబడుతున్నాడు. Today as God's children, we are also engaged to our heavenly bridegroom. ఈ దినాన దేవుని పిల్లలుగా మనము కూడా పరలోకపు పెళ్లి కుమారునితో మనం ప్రదానం చేయబడ్డాం. And we are waiting for him. మనం ఆయన కొరకు వేచి ఉన్నాము. One day we are going to see him. మనం ఒక దినాన ఆయనను చూడబోతున్నాము. And we are going to be with him. మనం ఆయనతో పాటు The ఉండబోతున్నాము. church is going to be as a bride for the heavenly bridegroom. సంఘము ఆ యొక్క పరలోకపు పెళ్లి కుమారుని కొరకు ఒక పెళ్లి వధువుగా సంఘం ఉన్నది. Until then what we should do? అప్పటి వరకు మనం చేయవలసిన పని ఏంటి? We should obey him. మనము ఆయనకు విధేయత Follow చూపించాలి. his word. ఆయన మాటలు వెంబడించాలి. And we are being prepared to be more and more like him. మనము అంతకంతకు ఆయన వలె ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి. We need to enter into his desires and fulfill all his desires. మనము ఆయన కోరిక ఆశలోనికి ప్రవేశించి ఆయన ఆశను మనం నెరవేర్చాలి. Now this is only an advanced aspect of marriage. ఇది వివాహం కంటే ముందుగా జరిగే సంగతి. Then what these dear ones have to do now? అయితే ఈ ఇరువురు ప్రియులు ఏం చేయాలి ఇప్పుడు? They have to prepare themselves. తమను తాము సిద్ధపరచుకోవాలి. How do they prepare? ఏ రీతిగా సిద్ధపరచుకుంటారు? Example. ఉదాహరణకి So Beulah has to understand Ajay's tastes. బ్యూలా అజయ్ యొక్క రుచులు ఏంటి, ఆయన అలవాట్లు ఏంటి అని ఆమె తెలుసుకోవాలి. She needs to prepare herself so that one day when she is united, she will also be part of Ajay. బ్యూలా తనను తాను సిద్ధపరచుకోవాలి. వారు ఎప్పుడైతే జతపరచబడతారో ఆమె అజయ్తో పాటు ఒక పాలి భాగస్రాలుగా చేయబడాలని. Imagine Ajay is a very good man who eats nice karam food. ఊహించుకోనండి, అజయ్ మంచి వ్యక్తిగా ఎక్కువ కారం తింటాడు అనుకోండి. And Beulah is such a person, అంత సపోర్ట్ కూరనే. బ్యూలా సపోర్ట్ కూర తింటే ఇప్పుడు ఏం చేయాలా? ఏం నేర్చుకోవాలా? రెండు కూరలు ఉండాలి. ఈ సో లిబరల్ దట్ రెండు కూరలు నీది నీకు నాది నాకు అంతేనా? వెరీ లిబరల్ మ్యాన్. బట్ నార్మలీ దే గెట్ టు నో ఈచ్ అదర్ అండ్ ఫుల్ఫిల్ ద టేస్ట్ ఆఫ్ ఈచ్ అదర్. కానీ సామాన్యంగా చూస్తే ఒకరినొకరు తెలుసుకొని ఒకరి రుచులను ఒకరు అలవాటు చేసుకునే వారుగా ఉంటారు. అజయ్ సపోర్టర్ కూర నాన్న తయారు సిద్ధపడాలా, లేకుంటే వీళ్ళు ఏం చేయాలా? కారం పొడి వేసుకొని తినడం మొదలు పెట్టాలి. So this is how they enter into such one relationship. ఈ రీతిగా వారు ఒక్క సంబంధంలోనికి వారు ప్రవేశిస్తున్నారు. Just a few things and then we'll close. కొన్ని సంగతులు చూసుకొని ముగించుకుందాం. This is what God is telling us. ఇది దేవుడు మనతో సెలవిచ్చే మాటలు. Hosea chapter 2. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము. There are 5 things mentioned there. ఇక్కడ 5 విషయాలు రాయబడ్డాయి. One is righteousness, మొట్టమొదటి నీతి, then judgment, తర్వాత తీర్పు, and then loving kindness, దయా దాక్షిణ్యము, and mercies, తర్వాత కనికరము, and then faithfulness. తర్వాత నమ్మకత్వము. So each one have to be prepared to get into this kind of lifestyle. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జీవిత వైఖరిలోని ప్రవేశించాలని సిద్ధపడాలి. ఏంటి? What is righteousness mean? ఆ నీతి అనగా ఏంటి? To be more transparent. ఎంతో పారదర్శకమైన జీవితం జీవించాలి. I want to be transparent with my spouse. నా యొక్క భార్య లేదా భర్తతో కానీ నేను పారదర్శకంగా ఉండాలి. I want to be right. నేను సరైన విధానంలో ఉండాలి. I don't want to be a deceiver. నేను ఒక మోసగాని I don't want to be మోసగతి. suspicious. నేను అనుమానము తెప్పించే విధంగా I ఉండకూడదు. want to be open and right. నేను అన్ని బాహాటంగా తేటగా ఉండాలి. Secondly, రెండవదిగా being judgment. తర్వాత తీర్పు తీర్చడం వలన నీతి న్యాయములు అన్నట్టుగా. నీతి న్యాయములు. So I want to be clear in my judgment. నా యొక్క నీతి న్యాయముల విషయంలో నేను స్పష్టంగా ఉండాలి. So I don't have to hurt one another. ఒకరినొకరు నేను బాధపరచుకోవద్దు. And thirdly, మూడవదిగా extend my love to my partner. నా యొక్క భాగస్వామికి నా యొక్క ప్రేమను నేను కనపరచాలి. Fourthly, నాలుగవదిగా I want to be always forgiving and forgetting. నేను ఎల్లప్పుడూ కూడా క్షమించి మరిచిపోయే విధముగా ఉండాలి. That speaks about mercy. అది కనికరం గురించి. Always be merciful towards my partner. ఎల్లప్పుడూ కూడా నా యొక్క నా యొక్క జీవిత భాగస్తురాలికి లేదా భాగస్తునికి నేను కనికరం చూపించాలి. Recently I attended one marriage. నేను కొద్ది దినాల క్రితం ఒక వివాహం హాజరయ్యాను. The girl is very annoying.
ఆ అమ్మాయి అయితే ఎక్కువ కోపం తెప్పించే విధంగా, కోపము, చిరాకు తెప్పించే విధంగా ప్రవర్తిస్తుంది. Boy is very calm and quiet. ఆ అబ్బాయి అయితే ఎంతో నెమ్మదిగా నిమ్మలంగా ఉంటాడు. బండి నడుస్తుందా? నడుస్తుందా? చిన్నదానికి ఈ బాటిల్ ఇక్కడ ఎందుకు పెట్టినావు, తీసి అక్కడ పెట్టు, నువ్వు ఎప్పుడు రిటర్న్ చేస్తావు, సో మచ్ చిరాకు, ఎక్కువ చిరాకు వస్తుంది. బట్ దే ఆర్ వెరీ లవింగ్ ఈచ్ అదర్. కానీ వారు ఒకరినొకరు ఎక్కువగా ప్రేమించుకుంటారు. సో వాట్ వాస్ టాట్ టు ద బాయ్ వాస్, ఆ యొక్క అబ్బాయికి నేర్పించబడింది ఏంటంటే కొంచెం కనికరం చూపెట్టాలి, జస్ట్ షో ఫర్గివ్నెస్, కొంచెము క్షమాపణ చూపించు, మొత్తం క్లియర్ అయిపోతుంది, అంతా కూడా వెళ్ళిపోతుంది. అయితే లేదా ఆయన కూడా చిరాకు పడ్డాడంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో దట్ ఈస్ హౌ గాడ్ ఇస్ టెల్లింగ్ us. అదే దేవుడు కూడా సెలవిస్తున్నాడు. అండ్ లాస్ట్లీ, చివరిగా ఫెయిత్ఫుల్నెస్, నమ్మకము. బీ ఫెయిత్ఫుల్ టు యువర్ పార్ట్నర్ టిల్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ యొక్క భాగస్వామికి నీ యొక్క జీవిత అంతం వరకు కూడా నమ్మకంగా ఉండాలి. ఉంటావా అజయ్? యులా మీరే సాక్షులు. మీరే సాక్షులు. So may the Lord make this to be an experience for all these dear ones, and these lessons God has taught us help us also to practice it in our own personal and family life. దేవుడు ఈ యొక్క అనుభవంగా చేసి ఈ యొక్క మాటలు మన కుటుంబ జీవితంలో మనం కూడా అభ్యాసం చేయడానికి దేవుడు మనకు సహాయం Pray for చేయాలి. you Ajay and Beulah. God will bless you and prosper you and fulfill God's word in your life. Yes, sir.